నేను కోరుతా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి 2 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. 4 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా చివరికి 2 స్థానాల్లోనే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందని, త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తామంటున్న కోదండరాంతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసిన కూటమి పార్టీలను కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని కూడా అంచనాకు వచ్చాయి. ప్రస్తుతం అయితే తెలంగాణ జనసమితి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, కోదండరాం బరిలో ఉంటారా, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముందస్తు ఎన్నికల్లో కూటమి పార్టీలతో కూడా మీరు పొత్తు పెట్టుకున్నారు, కొన్ని గెలిచారు, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు మేము ఈ చర్చలని సాగదీస్తున్నారు, దాంతో ఎవరికీ ప్రయోజనం ఉండట్లేదు. అందుకని మేము చేయదలుచుకున్న చోట మేము పోటీ చేసి, చేయని చోట కాంగ్రెస్కు సపోర్ట్ చేద్దామని ముందే నిర్ణయించుకున్నాం. ముందస్తు ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో కూడా కోదండరాం చివరి దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు. పార్లమెంటు బరిలో మీరు నిలబడతారా? మేము అట్లాంటిది ఇప్పటి వరకు కూడా మేము అభ్యర్థులకు సంబంధించిన చర్చ రాలేదు. స్థూలంగా ఎన్నికల్లో మన ప్రణాళిక అది ఖరారు చేసుకున్నాం. మన ఏముండాలి మన దృష్టికోణం అనేది దాన్ని నిర్ణయించుకున్నాం. స్థూలంగా మా వ్యూహాన్ని మేము ఖరారు చేసుకున్నాం. ఇవన్నీ నిర్ణయం అయినాయి, కానీ ఇంకా అభ్యర్థులు ఆ చర్చ కాలేదు. జిల్లా కమిటీలు అందరూ ఆ పనిలో ఉన్నారు. అయితే ఇవాళ లేకపోతే రేపు మేము మొత్తం మీదనైతే తుది నిర్ణయం తెలియజేస్తాం. మల్కాజ్గిరిలో కూడా పోటీ చేయాలని కూడా ఒక ప్రచారం జరిగింది, మీ మీటింగ్లో కూడా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన ఉందా మీ దగ్గర? ఇప్పుడు కూడా అభ్యర్థుల చర్చ రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. ఆ అభ్యర్థులకు సంబంధించి కొన్ని చోట్ల మనకి ఏమన్నా అవకాశం ఉంటే, ఎవరైనా మనకు అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే దానిపై ఒక నిర్ణయం రావాలి కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా మేము అన్ని విషయాలపైన ఒక 2 రోజుల్లో స్పష్టం చేస్తాం. అభ్యర్థులకు సంబంధించిన చర్చ ఇంకా మొదలు కాలేదు. అయితే రాష్ట్రంలో పిరాంపిల్ల పరంపర కొనసాగుతుంది, ప్రతిపక్షం దీని మీద మీరు ఏమంటారు? నిజంగా ఒక జుగుప్సకరమైన రాజకీయ వాతావరణం ఇది. ఏ మనిషి ఏ పార్టీలో నిలబడి గెలుస్తాడో, ఏ పార్టీలకు పోతాడో తెలియని సందర్భం. రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఇదే పద్ధతుల్లో నిలబడి గెలుస్తాడని ఉంటాడనేది నమ్మకం లేదు. ఓ సిద్ధాంతం అనేది లేనే లేదు, ఒక నిబద్ధత అనేది లేనే లేదు. కేవలం సొంత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకోటి లేవు. ఆ ప్రయోజనాల కోసము వాటి సాధించేటువంటి లక్ష్యమే తప్ప ఇంకోటి లేదు. మొత్తం ఒక వ్యాపారమయమైపోయింది. మేము 2 రోజులు తిరిగితే దారి పొడుగుతా నిజంగా జరుగుతున్న పరిణామాలను చీత్కరించుకొని వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు కూడా మాకు కనబడలేదు. చాలా అన్యాయంగా ఉన్నది అనేది అందరిలో కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, ఇవాళటి రాజకీయ పరిస్థితుల్లో మనం ఈ రాజకీయ నాయకులను నమ్ముకొని ప్రయోజనం లేదు. మనం ఐక్యమై మన సమస్యలకు పరిష్కారానికి మనమే కృషి చేయవలసి ఉంటుంది. ఎట్లాగైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ కూడా అదే పద్ధతిలో సాగవలసి ఉంటుంది అనేది అందరిలో వస్తున్న అభిప్రాయం. చెప్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో సంబంధించి బరిలో ఉండాలన్న దాని మీద కూడా ఇంకా కసరత్తు జరుగుతుంది. తమైతే ముందుగా 4 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నా, కానీ ప్రస్తుతానికైతే 2 పార్లమెంటు నియోజకవర్గాల పోటీకి సంబంధించి కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నా. సమావేశంలో తుది నిర్ణయం తర్వాత కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా కోదండరాం చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.